దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఒంగోలు గ్రామీణ ప్రాంత ఎస్ఐ పోలీస్ స్టేషన్ ముందు హాజరవడం జరిగింది. ఏదైతే గతంలో వ్యూహం సినిమాకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు మార్పింగ్ చేసిన కేసుకు సంబంధించి ఈయనైతే ఈ రోజు విచారణకైతే హాజరయ్యారు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్మని గారు. మేడం నమస్కారం అండి. రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే అనేక సినిమాలు, వివాదాస్పద సినిమాలకు సంబంధించి రాజకీయాల్ని సినిమాల్లో సంఘటితం చేసి అనేక విద్వేషాలు రెచ్చగొట్టడానికి కారణమయ్యాడు. దీనికి సంబంధించి ఆయన మీద కేసులు కూడా నమోదవడం జరిగింది. ఈ రోజైతే ఈ యొక్క ఒంగోలు గ్రామీణ ప్రాంత పోలీస్ స్టేషన్కి అయితే హాజరయ్యారు. మొత్తం మీద ఈయన మీద నమోదైన కేసుకు సంబంధించి మీరేమంటారు? అంటే కేసు అయితే మీకు గత సంవత్సరం నవంబర్ 10న అయిందండి. ఆయన మీద మద్దిపాడులో జరిగింది. అది మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో. తర్వాత ఆయన ఫిబ్రవరి 7న ఫస్ట్ విచారణకు అయితే వచ్చారు. ఇవాళ మార్నింగ్ మళ్ళా రెండోసారి విచారణకు ఆయన హాజరయ్యారు. ఒంగోలు ప్రాంతంలో అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అయితే అసలు రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒకప్పుడు ఒక క్రేజ్. అటువంటి వ్యక్తి ఇవాళ అసలు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కావచ్చు, లేదు లోకేష్ ఫోటోలు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫోటోలు కావచ్చు, మార్ఫింగ్ చేసిన కేసులో ఇవాళ పోలీసుల ముందు హాజరవ్వాల్సి వచ్చింది. దీనికి ఆయన ఏం బదిలిస్తారు? అసలు అలా చేయడం తప్పు కదా. ఇవాళ ప్రశ్నించేది అది అందరూ. మీరు ఇన్ని సినిమాలు తీసి ఇంతమందికి ఏదో ప్రజలకి మీరు ఏదో మంచి మాటలు చెప్పినట్టుగా నటించి ఈ రోజు మీరు ఒక వ్యూహం సినిమా 2 కోట్లు ఎంతో తీసుకున్నారు కదండి. డిజిటల్ కార్పొరేషన్ కూడా చెల్లించింది. అది చెక్ పేమెంట్ కూడా ఉంది. దాని మీద కూడా కేసు నమోదైనట్టుంది. అంటే అన్యాయంగా ప్రజల సొమ్ముని ఇక్కడ ఇచ్చేశారు. అంటే వ్యూహం అనేది చంద్రబాబు నాయుడు గారిని డిగ్రేడ్ చేస్తూ తీసిన సినిమా, రాజశేఖర రెడ్డిని హైప్ ఇస్తూ ఆయన హైలైట్ చేస్తూ తీసిన సినిమా. అంటే చరిత్రను వక్రీకరించడం అనేది రామ్ గోపాల్ వర్మకి బాగా తెలుసు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు లక్ష్మీపార్వతిని తీసుకుని ఆయన ఒక సినిమా కూడా చేసినట్టున్నారు. గతం లేదు, నాకు ఐడియా లేదు. కానీ లక్ష్మీపార్వతి క్యారెక్టర్ని ఆయన చాలా హైలైట్ చేసుకుంటూ, అంటే ఒక వెన్నుపోటు అనే దాన్ని లేని దాన్ని క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద రుద్ది ఈ సినిమా తీసినట్టుగా మనకు అర్థమవుతుంది. అసలు వెన్నుపోటు అనేది ఎవరిని పొడిచారో ప్రజలందరికీ తెలుసు. లక్ష్మీపార్వతి అనే వ్యక్తి అసలు ఎన్టీ రామారావు గారి జీవితంలోకి రాకపోతే ఆయన అంత ఘోరంగా చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు, అంత మానసిక వేదన అనుభవించి ఉండేవాళ్ళు కాదు. ఈవిడ వల్ల ఆయన జీవితాంతం కాకుండా ఈవెన్ మరణానంతరం కూడా ఆయన క్షోభ అనుభవించాల్సి వస్తుంది గత 29 సంవత్సరాలుగా చెప్పాలంటే. ఇప్పటికి కూడా ఆవిడకి రియలైజేషన్ లేకుండా ఆవిడ ఒక వైసీపీలో చేరటం అనేది చాలా అన్యాయం. అది ఆవిడ భాషలో చెప్పాలంటే చాలా దుర్మార్గం. కాబట్టి ఇలాంటి ఈ రామ్ గోపాల్ వర్మ అసలు ఈ సినిమా తీయటం ఏంటి, సినిమాలో వీళ్ళ ఫోటోలు ఎందుకు మార్ఫింగ్ చేశాడు ఆయన, దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకుంది. ఎంతసేపు పోర్న్ వీడియోస్ చూసుకుంటూ తర్వాత అమ్మాయిలను చూస్తే ఆయన ఒక రకంగా చొంగ కార్చుకోవటమే అది దరిద్రం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక చిన్న క్లిప్ చూశాను నేను. అసలు అడిగిన అమ్మాయి అడగడం ఎంత దారుణంగా ఉందో ఈయన ఇచ్చిన ఆన్సర్ మరీ దారుణంగా ఉంది. మీకు ఆడవాళ్ళ బాడీలో ఏమి నచ్చుతుంది, ఏ పార్ట్లు నచ్చుతాయి, అసలు అమ్మాయి ఎలా అడగగలిగింది, ఆయన ఎట్లా ఆన్సర్ ఇవ్వగలిగాడు, నాకైతే అర్థం కాలే. అంటే ఒక మెచ్యూరిటీ రావాల్సిన వయసులో ఆయన ఇంత చీప్గా మాట్లాడుతున్నాడంటే ఆయన చీపు బుద్ధి మనకు అర్థమవుతుంది. దానికోసం చెప్పాను నేను. కాబట్టి ఇలాంటి మార్ఫింగ్లు చేయటం అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి ఇవాళ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి అరెస్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సంఘానికి చీడపురుగులు అంటాం చూడండి, డైరెక్షన్ ముసుగులో ఉండే చీడపురుగులు వీళ్ళు. ఒకప్పుడు చాలా గొప్ప సినిమాలు తీసి ఉండొచ్చు, ఆయన మంచి డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఆయన దగ్గర మంచి శిష్యులు వచ్చి ఉండొచ్చు, రాజమౌళి లాంటి వాళ్ళు, అది వేరే విషయం. కానీ పర్వర్టెడ్గా తయారయ్యాడు ఆయన. అంటే మనిషి ఒక స్టేజ్కి వెళ్ళాక ఆ తర్వాత ఏం చేయాలో తెలియనప్పుడు ఈ రకంగా వక్ర మార్గాలు పడతారా, బుద్ధి వక్ర మార్గం పడుతుందా కదా, అది తెలియాల్సింది. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ రామ్ గోపాల్ వర్మ అటెండ్ అయితే అయ్యారండి. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఫర్దర్గా విచారణ ఏ రకంగా జరిగింది అనేది మనకు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని మాత్రం ఈ సంఘంలో అంటే వాళ్ళకి శిక్ష పడాలండి. శిక్ష పడితే ఇంకొకళ్ళు ఇలాంటి చెడ్డ పని చేయకుండా, ఇలాంటి సినిమాలు తీయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన భవిష్యత్తులో అరెస్ట్ అయ్యే అవకాశాలు లేవంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు చేస్తారు అనేది అంతే. ఎందుకంటే చెయ్యాలి కూడా. మీకు తమిళనాడులో గుర్తుందా మీకు, 2 సినిమా వచ్చింది, మణిరత్నం తీశారు. అందులో యాక్చువల్గా కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలే నిజాలు, ఎందుకంటే గొడవలు అవుతాయని. తర్వాత ఒకప్పుడు ఎంజీఆర్ మీద లేకపోతే కరుణానిధి మీద ఇట్లాగా డిపార్ట్మెంట్స్లో అంటే హిస్టరీ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్స్లో రీసెర్చ్ చేయడానికి ప్రయత్నిస్తే బ్యాన్ చేశారు. బతికున్న వాళ్ళ మీద మీరు రీసెర్చ్లు చేయొద్దని, అంటే గొడవలు అవుతాయని. అంటే ఇప్పుడు నిజాలు చెప్పలేరు కదా. ఇప్పుడు పొలిటికల్గా ఏం జరిగిందో క్లియర్ కట్గా చెప్పరు. ఇప్పుడు ఇట్లా వక్రీకరిస్తారు చరిత్రని.
అంటే ఎందుకు చెప్తున్నానంటే పొలిటికల్గా ఇద్దరు సినిమా కూడా కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత క్యారెక్టర్స్ మీదే నడిచింది మనకు తెలిసి. కానీ అక్కడ కూడా మీకు సరిగ్గా ప్రొజెక్ట్ అవ్వలే స్టోరీ. అందుకని వాస్తవాలను వక్రీకరించే వాళ్ళని మనం ఎంతవరకు భరించాలి, ఎందుకు భరించాలి, ఇలా తప్పులు చేసే వాళ్ళని ఎందుకు భరించాలి, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని, అది మనం అడిగేది. గతంలో చూసుకుంటే ఈ విచారణకు సంబంధించి అనేక సార్లు ఈ రామ్ గోపాల్ వర్మ డుమ్మా కొట్టారు. పోలీసులకి కనపడకుండా తప్పించుకోవడం కావచ్చు. మరి ఇప్పుడు చూసుకుంటే రామ్ గోపాల్ వర్మనే విచారణకు హాజరయ్యాడు. ఏంటంటారు? దాంకోవడమే కాదు, అసలు కోర్టుకు వెళ్ళాడు, నాకు భయం లేదన్నాడు, నేను అరెస్ట్ అయినా పర్వాలేదన్నాడు, మళ్ళీ దాంకున్నాడు. ఈసారి ధైర్యంగా వచ్చాడు. అంటే మీరు అనేది ఏంటంటే ఎలా వచ్చింది ఈ ధైర్యం అని. మరి ఆయనే చెప్పాలి కదా ధైర్యం ఎలా వచ్చిందో. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడా, లేదు ఇంకా నాకు వేరే దిక్కు లేదు, నేను వెళ్ళి తీరాలి, నాకు ఇంకా తప్పదు అనుకున్నాడా? అంటే పరిణామాలు మారిపోయాయి కదా. అప్పుడంటే కొంచెం ధైర్యం ఉంది, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమైనా పట్టించుకుంటాడు అని. ఇప్పుడు పొన్నవాళ్ళకి అక్కడ దిక్కుందో లేదో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈయనకి సరైన లాయర్ కూడా ఉన్నాడో లేదో, అంటే ఈయనే పెట్టుకోవాలేమో, వైసీపీ వాళ్ళు పెట్టరేమో. సో ఈ తలనొప్పులతోటి ఇంకా తప్పదని ఆయన వచ్చి ఉండొచ్చండి. మనకి ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలియదు. కానీ ఏదైనా ఇంకా భయపడి వచ్చాడా రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మని ఈ ప్రభుత్వం భయపెట్టగలిగిందా నిజాయితీతో అనేది తేడా. Please subscribe to Leo News for more videos.